హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సోల్ ఆఫ్ సత్యభామ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో కంచిపట్టు శారీ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. పెళ్ళిళ్ళు, పండగలు అనగానే ఫస్ట్ మన లేడీస్ అందరికీ గుర్తొచ్చేది ఏంటి? చీరలు, నగలే కదా! అండ్ ఇది పెళ్లి సీజన్ కాబట్టి బ్రైడ్స్‌కి, బ్రైడ్ టు బీస్‌కి, సిస్టర్స్ మ్యారేజెస్, కజిన్స్ మ్యారేజెస్, అలానే ఫ్రెండ్స్ మ్యారేజెస్ ఇలా చాలా ఉంటాయి కదా! సో, అలాంటి వాళ్ళందరికీ యూస్ అవుతుంది ఇప్పుడు నేను చూపించే ఈ కలెక్షన్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసేసేయండి. చీరలతో పాటు బ్లౌజెస్ కూడా నేను ఎలా వర్క్ చేయించుకున్నాను ఏంటి అనేది కూడా చెప్తాను. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఫ్రీగా ఉన్న టైంలో చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా 1 by 1 శారీస్ చూసేద్దాం. బ్యూటిఫుల్ రాణి పింక్ శారీ విత్ సిల్వర్ జరీ, విత్ సిల్వర్ కంచి పట్టు బార్డర్. ఇది వచ్చేసి బిగ్ సైజ్ బార్డర్ కాదు, అలానే స్మాల్ కూడా కాదు, మీడియం సైజ్ అన్నమాట బార్డర్. ఇలా ఫుల్ ప్లెయిన్ వచ్చేసింది అండ్ కింద వచ్చేసేపాటికి ఇలా పీకాక్స్ అండ్ లోటస్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసేపాటికి పళ్ళు. పీకాక్స్ వచ్చే మధ్యలో అండ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా సిల్వర్ జరీతో లోటస్ వచ్చింది, లోటస్ డిజైన్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ సారీ. అండ్ దీని బ్లౌజ్ కూడా నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను, ఇది బ్లౌజ్ అనమాట. దానికి శారీకి వచ్చిన మెటీరియల్ తోనే నేను స్టిచ్ చేయించేసుకున్నాను. బ్లౌజ్ వర్క్ కూడా ఇలా చేయించుకున్నాను. శారీలో ఇలా పీకాక్స్ ఇలా వచ్చాయి కదా, సో అవే ప్యాటర్న్ వేయించేసుకున్నాను. ఇది వచ్చేసి జర్దోసి వర్క్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టించుకున్నాను. ఈ స్టోన్స్ ఇవి కొంచెం మెయింటైన్ చేయడం కష్టమే. మనం ఇవి ఎలా అంటే డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోకుండా రివర్స్ తిప్పుకొని ఫోల్డ్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. స్టోన్స్ కూడా పాడవ్వవు. ఇది వచ్చేసి నా ఫస్ట్ శారీ. నాకు ఈ శారీ చాలా ఇష్టము. వీటి పిక్స్ అలా ఏమైనా ఉంటే నేను పక్కన ఇస్తాను, సో మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఇది నా ఫేవరెట్ శారీ. గోల్డెన్ పింక్ కాంబినేషన్తో ఉంటుంది. ఇది నా తలంబ్రాల చీర అనమాట. ఇది నాకు అమ్మమ్మ తీసుకున్నారు. ఇది బార్డర్ ఉంటుంది. ఇలా పైన వచ్చేసేపాటికి ఇలా పింక్ బార్డర్ అండ్ కింద వచ్చేసేపాటికి ఇలా కొంచెం పెద్ద సైజ్ బార్డర్ అనమాట. లైక్ మీడియం సైజ్ బార్డర్, మరీ పెద్దదేం కాదు. నాకు ఈ బార్డర్ చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా ఉంది అండ్ చూడటానికి భలే అందంగా అనిపించింది నాకు. నా పెళ్ళి అప్పుడే వర్క్స్ అవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. నేను అప్పుడే ఆ వర్క్ చేయించుకుందాం అనుకున్నాను ఈ బార్డర్కి. కానీ అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ ఇలా వేసేసుకుందాము, నెక్స్ట్ ఇవి వేరే దానికి ఇంకే అకేషన్స్కైనా వాడినప్పుడు అప్పుడు వర్క్ అలా చేయించుతాము అని చెప్పి ఇంకా చేయించలేదు. ఏమో ఆ టైంలో నాకు ఎందుకో చేయించుకోవాలి అని అనిపించలేదు, ఇంకా చేయించలేదు అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా ఏదైనా అకేషన్కి యూజ్ చేసినప్పుడు వర్క్ చేయించాలి అని ఒక ప్లాన్ ఉండే. ప్లెయిన్ మొత్తం శారీ అంతా బాడీ అంతా ఇలానే వస్తుంది. పళ్ళు వచ్చేసేపాటికి ఇలా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఉంటుంది.
ఇదంతా పళ్ళు అనమాట. అసలు పళ్ళు అయితే భలే రిచ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కట్టుకుంటే చీర. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బోర్డర్ ఎలా డిజైన్ ఉందో సేమ్ అదే జర్దోసి వర్క్ చేంజ్ చేసుకున్నాను. నా పెళ్ళప్పుడు కొంచెం ఈ స్టోన్స్ ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట, సో అలా పెట్టించుకున్నాను. హ్యాండ్ వర్క్ వచ్చేసేపాటికి ఇలా ఇలా వచ్చింది. ఇందులో ఎడ్జెస్లో ఇలా ప్లేట్స్ లాగా ఇచ్చారు. అండ్ నా నెక్స్ట్ శారీ వచ్చేసేపాటికి ఇది నా ఫేవరెట్ శారీ. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో ఉంటుంది. ఇది వచ్చేసి పైన అనమాట, పైన పార్ట్ గోల్డ్ బోర్డర్ ఇచ్చేసారు. కింద వచ్చేసేపాటికి కొంచెం పెద్ద సైజ్ బార్డర్ అనమాట, ఇది బిగ్ సైజ్ బార్డర్. నాకు ఈ బార్డర్ చాలా బాగా నచ్చుతుంది. ఇలా చక్కగా పైన కింద కొంచెం నిండుగా ఉండేపాటికి అండ్ మిడిల్లో ఇలా ప్లెయిన్ ఇచ్చేసేపాటికి అందం వచ్చేసింది. పళ్ళు వచ్చేసేపాటికి కొంచెం హెవీగా ఉంటుంది. డార్క్ పింక్ మీద గోల్డ్ జెరీ డిజైన్ వచ్చేసింది. ఇలా మ్యాంగో ప్రింట్స్ వచ్చేసి ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అలా వచ్చాయి అన్నమాట. ఈ శారీస్ ఏమి ఇక్కడ తీసుకుని పోతే కాదు, కంచిలో తీసుకున్నాను. ఇవన్నీ నా పెళ్ళికి షాపింగ్ చేసింది అనమాట. ఇక్కడ కూడా చూసాను, షాప్స్ చాలా చూసాం మేము. ఎలా ఉండేవంటే వెయిట్ ఎక్కువ ఉండేవి, ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉండేవి అనమాట. ఎందుకులే అంటే ఫస్ట్ నుంచి ఒక ఐడియా ఉంది కంచిలో, ఇంతకు ముందు కూడా వెళ్ళాము. అప్పుడే అనుకున్నాం ఇలా మ్యారేజెస్ ఇలా ఏమైనా ఉంటే కనుక అక్కడే ట్రై చేయాలి అని చెప్పేసి. సరే చూద్దాం కదా అని ఇక్కడ కూడా చూసాము. అంత ఎక్కువ ఏం నచ్చలేదు, ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉండేవి. శారీ కూడా చాలా వెయిట్గా కంఫర్ట్గా ఉండదేమో అనిపించింది నాకు. సో ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మేము కంచిలోనే షాపింగ్ చేసాము. నా పెళ్లి షాపింగ్ అంతాను మంచిగా వెళ్ళగలరు అనుకుంటే కనుక నేనైతే కంచే ప్రిఫర్ చేస్తాను. నా మ్యారేజ్ అయ్యాక కూడా నేను 2-3 టైమ్స్ అక్కడి నుంచే తెప్పించుకున్నాను. వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు. నా పెళ్ళి అప్పుడు ఏంటంటే అంతకుముందు వెళ్ళాను కాబట్టి కాంటాక్ట్ ఉంది, పిక్స్ పంపించమన్నాను. కానీ నాకు వాళ్ళు పంపించిన పిక్స్ నాకు అంత ఏం నచ్చలేదు. అప్పుడు అసలు ఒక టెన్షన్, వెళ్ళేటప్పుడు అసలు నాకు కలెక్షన్ దొరుకుతుందా లేదా, ఏంటో వెళ్ళిపోతున్నాను, ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకెప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి, చాలా టెన్షన్తో వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళింగానే అసలు అదంతా ఒక కొత్తగా అనిపించేసింది నాకు. వాళ్ళు చూపించిన కలెక్షన్ అసలు ఒక 10% కూడా లేదనిపించింది. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫోన్స్లో ఎన్నని పంపిస్తారు వాళ్ళైనా, సో మనం జెన్యూన్గా తీసుకుంటాము అంటే ఇంకా వాళ్ళు మహా అయితే ఒక 10-20 ఎక్స్ట్రా పంపిస్తారేమో. అంతకన్నా మనకి నచ్చినట్టు కళ్ళతో చూస్తేనే కదా మనకి తెలిసేది. సో మ్యారేజెస్ ఇట్లా ఏమైనా మెయిన్ అకేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇలా ఆన్లైన్ కాకుండా మనం వెళ్ళి చూస్తే మనకి బాగా రీజనబుల్గా అండ్ కొత్త కలెక్షన్ తీసుకోవచ్చు అనిపించింది నాకు. తర్వాత నేను ఒక 1-2 అకేషన్స్కి కూడా తీసుకున్నాను. అవి ఆన్లైన్లోనే ఏవో వాళ్ళు పెడుతూ ఉంటారు కదా, నచ్చి తీసుకున్నాను అనమాట. సో వీటి ప్రైజెస్ అయితే నాకు సరిగ్గా ఏం గుర్తులేదు, ఎలా అంటే అలా చెప్పలేం కదా. నాకు ఏమనిపించిందో చెప్తాను, ఒక ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. ఇక్కడ మనకి 80,000 అలా చెప్పిన చీర మనకి అక్కడ 25,000-30,000 లోపలే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత రీజనబుల్గా ఉంటాయి అక్కడ చీరలు. అదంతా ఇంకా వాళ్ళే నేస్తారు కాబట్టి కొంచెం రీజనబుల్గా ఉంటాయి. సో అది ఇవి మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటాయి. నాకైతే సిల్క్ శారీస్ వీటికన్నా నాకు ఇలాంటి పట్టు చీరలు కట్టుకోవడమే నాకు చాలా ఇష్టం. కట్టుకోవడం కంఫర్ట్గా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, మంచిగా క్యారీ చేయొచ్చు. బ్లౌజ్ వచ్చేసేపాటికి ఇలా కాసు వర్క్ చేయించుకున్నాను. అక్కడక్కడే ఇలా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసారు. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో ఉంటుంది వర్క్ అంతాను.
హ్యాండ్స్ వచ్చేసేపాటికి ఇలా సింపుల్గా చేంజ్ చేసుకున్నాను. బోర్డర్లో కొంచెం హైలైట్ చేయించాను. ఇలా గ్రీన్ పైపింగ్ ఇచ్చేసి కట్ వర్క్ ఇప్పించాను. అంతే, చాలా సింపుల్గా. అండ్ ఇది వచ్చేసేపాటికి నేను ఓన్లీ హ్యాండ్స్కి ఇది శారీకి ఇచ్చిన మెటీరియల్ యూజ్ చేశాను. బాడీ పార్ట్ అంతా జామ్దాని పట్టు అని ఉంటుంది. ఎక్కువ వర్క్స్ అలా చేయించుకునేటప్పుడు ఎక్కువ రోజులు ఉండాలి అంటే క్లాత్ యూజ్ చేస్తే చాలా మంచిది. వర్క్ అది చేయించుకునేటప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. పిగిలిపోవటం ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటాము. మనం అంతంత కాస్ట్లు పెట్టి వర్క్స్ చేయించుకుంటే అవేంటి ఏదో ఒక టైంలో పిగిలిపోవటమో లేకపోతే ఏదో ఒకటి అయిపోతూ ఉంటాయి. సో కొంచెం జాకెట్ పీస్ అనేది మనం కొంచెం మంచి మెటీరియల్ తీసుకుంటే కనుక ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. సో జామ్దాని పట్టు అది మంచి ఆప్షన్ బ్లౌజెస్కి. నెక్స్ట్ శారీ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్, సేమ్ మొత్తం ఇంక ఇది పళ్ళు కూడా సేమ్ ఇదే డిజైన్తో ఉంటుంది అనమాట. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి ఇంకా ఇది తీసుకున్నాం అనమాట. అండ్ ఇలా ఉంటుంది మొత్తం శారీ అంతా సేమ్ ఇలానే ఉంటుంది. అక్కడక్కడ ఇలా ప్రింట్స్ వస్తూ ఉంటాయి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా కంచిలోనే తీసుకున్నాను నేను. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసేపాటికి ఇది కూడా అంతే జామ్దాని పట్టు మీద వర్క్ చేయించాను. శారీ ఏ కలర్ ఉందో లైట్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఇలా వర్క్ చేయించేసి అక్కడక్కడ బూటీస్ పెట్టేసి చాలా సింపుల్గా ఉంటుంది. ఈ శారీకి కూడా వర్క్ ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలా పీకాక్ ఇచ్చేసారు. డార్క్ బ్లూ కలర్ అనమాట. అసలు వేసుకుంటే చాలా బాగుంటుంది చీర. ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. అంటే మరీ ట్రెడిషనలే కాకుండా ఇట్లా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్తో ఉంటుంది. ఈ బార్డర్ అయితే హైలైట్ అనమాట. అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ బార్డర్. గోల్డ్ జరీ వచ్చేసింది. అండ్ ఇదంతా బాడీ మస్టర్డ్ ఎల్లో, మధ్య మధ్యలో మనకి అలా ప్రింట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఫుల్ రెడ్. రెడ్ పళ్ళు ఇచ్చేసారు. అండ్ పళ్ళు దగ్గర బోర్డర్ ఇలా ప్లెయిన్ ఇచ్చారు అనమాట. ఇలా ప్లెయిన్ వచ్చేసింది. ఇది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ చేంజ్ చేసుకున్నాను. ఇది నా పెళ్లి శారీ, పెళ్లి బ్లౌజ్ అనమాట. జింకలు, ఫ్లవర్స్ అలా చాలా ఉంటాయి దీంట్లో. ఇది కూడా అంతే జర్దోజీ వర్కే. ఇది కొంచెం కాస్ట్లీయే. ఇలా బోర్డర్ వచ్చేసేపాటికి నేను ఇలా కట్ వర్క్ చేయించుకున్నాను. నాకు ఈ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం. అంటే ఎలా అనుకున్నానో అట్లానే వచ్చిందనమాట.
దగ్గరున్న పట్టు శారీ కలెక్షన్ కొన్ని మాత్రమే ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఇంకా చూడాలి అనుకుంటే గనుక నాకు కామెంట్ చేయండి. మిగతా కలెక్షన్ పార్ట్ 2లో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.